ఎవరు మాట్లాడితే విందాం? నేను చెప్పండి, మీరు చెప్పండి. బాలయ్య ఇంకా గట్టిగా అరవండి మరి. మన నటసింహ లెజెండ్ నందమూరి తారక రామారావు గారి నట వారసుడు వాట్ నాట్ అండి. మన సింహం మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. బాలయ్య బాబు గురిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ముందుగా వేదికను అలంకరించిన ఆంధ్ర రాష్ట్రం ముఖ్యమంత్రి వర్యులు, ప్రియతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే డిప్యూటీ సీఎం కె కృష్ణమూర్తి గారికి, నీటి వనరుల మంత్రి దేవినేని ఉమా గారికి, ఇక్కడ ఎమ్మెల్యే నాగేశ్వర్ రెడ్డి గారికి, జయనాగేశ్వర రెడ్డి గారికి, మిగతా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ, ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలకు, పిన్నలకు, తెలుగింటి ఆడపడుచులకు, నా అభిమానులకు, అలాగే ఈ కార్యక్రమాన్ని తిలకిస్తున్న ప్రేక్షకులందరికీ ముందుగా నా హృదయపూర్వక కళాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. చాలా సంతోషంగా ఉంది. ఇక ఎమ్మికనూరుకి ఇక్కడ ఈ యొక్క చిత్రం 400 రోజులు ఇక్కడ ప్రదర్శింపబడటం ఇక్కడే కాదు, అక్కడ ప్రొద్దుటూరులో కూడా ఇక్కడే ఒక థియేటర్లోనే 4 ఆటలతో 400 రోజులు పూర్తి చేసుకుంది నిన్నటితో. మరి నిన్న అనుకున్నాం ఈ ప్రోగ్రాం ముందు, అలాగే అక్కడ ప్రొద్దుటూరులో కూడా షిఫ్టింగ్లో కార్బేటి థియేటర్లో 56 రోజులు, తర్వాత అర్చన థియేటర్లో నిన్నటితో 344 రోజులు పూర్తి చేసుకొని, అంటే మొత్తం 400 రోజులు పూర్తి చేసుకొని ఒక కొత్త చరిత్రను, రికార్డును సృష్టించినందుకు చాలా సంతోషంగా ఉంది. నేను అనుకున్న ప్రోగ్రాము మరి నిన్న కార్మికుల రోజు దినోత్సవం మేడే కాబట్టి ఆ కార్యక్రమాన్ని ఈ రోజుకి పోస్ట్పోన్ చేయడం జరిగింది. ఈరోజు జరుపుకోవడం జరుగుతుంది ఇక్కడ. బట్ అది కాకతాళీయమో లేకపోతే అతుచుకమో తెలియదు, కానీ నేను నరసింహస్వామి భక్తుడని అందరికీ బాగా తెలుసు. అటువంటిది ఈరోజు అదే నరసింహస్వామి యొక్క జయంతి ఈనాడు. అనుకోకుండా మేము మాకు ముందు తెలీదు ఈనాడు నరసింహస్వామి జయంతి అని, అనుకోకుండా కాకతాళీయంగా యాదృచ్ఛికంగా ఈనాడు జరగటం, ఈ కార్యక్రమం జరిగింది. కుందేందు శంఖవర్ణ కృతక భగవాన్ పద్మ పుష్ప ప్రభాసా త్రేతాయాం కాంచనాభి పునరపి సమయ ద్వాపరే రక్తవర్ణ శంకాసం ప్రాప్తి కాలే కలియుగ సమయ నీలమేఘశ నాభ ప్రద్యోత సృష్టికర్త పరబల మదన పాతుమాం నరసింహ నాసాగరం పినగండం పరబల బదలం బద్ద కెయురారం వజ్రం దంశకరణం పరిమిత గణన కోటి సూర్యాగ్ని తేజ గాంభీరం పింగళాక్ష పుకుడిత ముఖం కేశ వేషార్థ భాగం వందే భీమాటాసం త్రిభువన విజయ పాతుమాం నరసింహ పాతదందం దరుద్రం పడుతర విపులం మేరు మధ్యాహ్న సేతుం నాంబిం బ్రహ్మాండ సింధో మృదే ముఖ చుత విద్వాంసనేత ఆవుశ్చక్రం తస్య పాం కుంచన ముఖం సుందర సురగ్ని నేత్రం వక్త్రభగ్నస్య విద్య సురగణ వినుత పాతమాం నారసింహ ఘోరం భీమం ఔగ్రం స్ఫటిక కుడిరిత భీమ పాల పరాక్షం చోర్దం కేశం ప్రళయ శశుముఖ వజ్ర దంష్టాగ్రణం ద్వాత్రిం సద్భాగ్యం పరిక గతాశూల పాశాగ్ని దారం వందే భీమాటాస్తం త్రిభువన విజయ పాతమాం నారసింహ గోగంటం దారుణంతం వనవర వెదిపి డిమ్ డిమ్ డిండోటడింబం డిమ్ చండిం బండిని మతిమపదమజం సృజంబరిస్తు చంప్రై తుల్యస్తుల్యస్తు తుల్య త్రికుమగుమాం కుకుమాం కుంకుమాంగం ఇత్యేవం నారసింహం వగతది కాకు పాతుమాం నరసింహ భూభృత్ భూభుజంగం మకర కర ప్రజ్వల జ్వాలమాలం కర్జం కర్జకర్జం కజ గజ కర్జితం కర్జయంతం భూభాగం బొగడాగం గగ గగ గహన గంత్రు చుచ్చకట్టం స్వచ్ఛం పుచ్చం సుఖచ్చం స్వచితగాను పాతుమాం నరసింహ జం 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 గారగారం జటిమట జననం జానురూపం జకారం హం హం హంసరూపం ఐషతు కుకుమం అట్టాసం వివేశం వం వం మం వాయువేగం సిరివన వినుతం ఆమనాక్షం సురేశం లాలిదాక్షం నకగుణ విజయ పాతుమాం నరసింహ యం దృష్టా నరసింహం వికృతకముఖం తీక్ష దంష్టాకరణం పింగాక్షం సిద్ధపర్ణం జితవబ్బు సదృశ కుంచిత గ్రోగ్ర తేజ
మీదానందేంద్ర సురభి వింతి శక్తి హస్తం నిర్ముక్తం నరసింహం బాతుమామ ఏందృష్ట నరసింహం వికృత నఖముఖం తీక్షణ దంశాకారణం పింగాక్షం సిద్ధపనం జితవపు సుంతిశా గోగ్ర తేజ మీదానవేంద్ర సురభి వింతి శక్తి నిర్ముక్త హస్తం నాశంతం కిం మితం శం మిత జన గజ బాతుమాం నరసింహ. ముందుగా ఈ యొక్క సందర్భంగా నరసింహస్వామి అందరినీ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో కీర్తి ప్రతిష్టలతో భోగభాగ్యాలతో సుఖ సంతోషాలతో అన్నీ ప్రసాదించాలని లక్ష్మీ నరసింహస్వామిని కోరుకుంటూ, ఎందుకంటే నాకెందుకు ఆ ఉగ్రం రూపాలన్నీ బాగా కలిసి వచ్చాయి. అటు నరసింహస్వామి అయితేనేమి, లేకపోతే ఇటు ఆంజనేయ స్వామి అయితేనేమి, అలాగే సుబ్రహ్మణ్య స్వామి అయితేనేమి, అటువంటి పాత్రలు ముఖ్యంగా బాగా అది వాళ్ళ అనుగ్రహం పొందడం అనేది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ, ఎన్నో పూర్వజన్మ సుకృతాలు ముడిపడి ఉన్నాయి నాతో. మరి నా అభిమానులు ఉన్నారు ఇక్కడ, ఎంతోమంది అభిమానులు. మరి ఇంత విలువైన అభిమానాన్ని అన్ని కులాల వారు, అన్ని మతాల వారు, అన్ని వర్గాల వారు, అన్ని జాతుల వారు, అందరూ కూడా మతాల వారు అంతా కూడా మరి ఈ యొక్క ఇంతమంది అభిమానులతో ఈ యొక్క అభిమానాన్ని, విలువైన అభిమానాన్ని, ఇంతమంది అభిమానులు పొందడం అనేది భావసురాని జన్మాంతర సహృదయాన్ని అన్నాడు మహాకవి కాళిదాసు. అంటే అది పూర్వజన్మ మనకున్న అనుబంధంతో ఏదో ఒకళ్ళు ఇద్దరినో ఈ జన్మలో పొందొచ్చు. ఇన్ని వేల మంది, లక్షల మంది, కోట్ల మంది అభిమానులు పొందడం అనేది అది మీకు నాకు ఏ పూర్వజన్మ సుకృతం, ఏ విడదీయరాని అనుబంధము కదా అని నాకు అనిపిస్తూ ఉంటుంది ఎప్పుడు. సరే, ముందుగా ఇవాళ ఇక్కడ ఈ ఎమ్మెకనూరు, ఇక్కడ పిపి మోహన్ రెడ్డి గారు ఇంతకుముందు నాన్నగారికి ఎంతో సన్నిహితులు. ఆయన సినిమాలకు అన్నిటికి కూడా ముహూర్తాలు, ఏ కార్యక్రమం ఆయన చేపట్టినా కూడా ముహూర్తాలు పెట్టేవారు. అటువంటి ఎంతో ఇంటి మనిషిలాగా ఉంటూ ఉండేవారు. ఎంతో అన్యోన్యంగా, ఎంతో ఆప్యాయంగా అందరికీ కలుపుగోలుగా ఉంటూ ఉండేవారు మా కుటుంబ సభ్యులందరికీ. మరి ఆయన అటువంటి ఇక్కడ ఎమ్మెకనూరు ఆయన ఎన్నోసార్లు ప్రాతినిధ్యం వహించారు. ఇక్కడ ఎమ్మెల్యేగా అలాగే మంత్రిగా కూడా చేశారు క్యాబినెట్లో. ఇప్పుడు మరి ఆయన అబ్బాయి జయనాగేశ్వరరావు గారు ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నందుకు మరి ఇక్కడ ఎమ్మెకనూరులో ఈ యొక్క సినిమా 400 రోజులు ప్రదర్శించబడడం, ఇక్కడ మినీ శివ థియేటర్లో ప్రదర్శింపబడడం, ఇక్కడ ఈరోజు ఆ పండుగను జరుపుకోవడం అనేది నా ఇంట్లో జరుగుతున్న పండుగ నేను భావిస్తున్నాను. ముఖ్యంగా ఏంటంటే ఇది ఈరోజు ఈ 400 రోజులు పండుగ జరుపుకునే సందర్భంగా నేను ముందుగా అభినందిస్తున్నది నా అభిమానుల్ని. ఎందుకంటే ఒక చిత్రాన్ని నిర్మించి మా యూనిట్ అంతా కలిపి ఓ చిత్రాన్ని నిర్మించి దాన్ని మేము ముందుంచి ఫలితం కోసం ఎదురు చూస్తున్న తరుణంలో ఈ చిత్రం మాకు బాగా నచ్చింది అన్నట్లుగా మరి ఇటువంటి అత్యద్భుతమైన విజయాన్ని ప్రసాదించినందుకు మిమ్మల్ని, ప్రేక్షకుల్ని ముందుగా నేను అభినందించాలి. అలాగే ఎన్నో చూస్తున్నాం మనం. ఇప్పుడు మనం ఈ యొక్క అభిమానించడం అన్నది, మీరంతా చూపిస్తున్న అభిమానం, ఈ రోజుకి ఇక్కడ ఈ పండుగ జరుపుకోవడం అనేది మరి చూస్తే ఆనవాయితీగా వస్తుంది. ఒక మనిషి ఒక మంచి పని చేసినా, లేకపోతే ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టిన కార్యక్రమంలో విజయం సాధించిన ఈ యొక్క అభినందించడం, ఇటువంటి సన్మానాలు జరుపుకోవడం అన్నది మనం చూస్తూ ఉన్నాం. అలాగే ముందుగా ఈ సన్మానం, ఇట్లాంటి పండుగలు జరుపుకోవడం అనేది మనం చూస్తే అసలు దేవుడి నుంచి మొదలైందని చెప్పాలి. ఒక మనిషి ఆ దేవుడి దగ్గర నుంచి ఏదైనా కోరుకుంటే, ఆ దేవుడిని ఏదైనా వరాలు ఇస్తాడని భావిస్తే అతను ఆ దేవుడిని రకరకాల పేర్లతో స్తుతిస్తూ, పూజిస్తూ, పొగుడుతూ, అభినందిస్తూ తన భక్తిని వ్యక్తపరచుకుంటాడు. అంటే ఒక రకంగా దేవుడిని కూడా తన అభినందన తెలియజేసుకుంటాడు అని దాని అర్థం. మరి ఇవాళ ఇక్కడ నా అభిమానులు ఉన్నారు. వాళ్ళంతా కూడా ఈ యొక్క చిత్రం అఖండ విజయం సాధించాలని, చిత్రం ఎన్నో చిత్రాలు ఉన్నాయి
ఇవాళ మనం చూస్తున్నాం ట్రెండ్ ఎలా ఉందో. ఇవాళ ఏదో ఒక 2 వారాలు 3 వారాలు అని రోజులు లెక్క పెట్టుకుని చెప్పుకునే ఈ రోజుల్లో ఈ యొక్క లెజెండ్ చిత్రం టైటిల్ పెట్టడం దగ్గర నుంచి అదొక పెద్ద ధైర్యమే, సాహసమే. ఏదైనా నేను బోయపాటి శ్రీను గారు ఏ సినిమా చేసినా కూడా, అంటే ఇంతకుముందు సినిమా చేసాం 2వ లెజెండు, మొదట చేసినప్పుడు అది సాధించిన విజయం, అది బద్దలు కొట్టిన రికార్డులు. అలాగే ఈ సినిమా చేసేటప్పుడు దాని గురించి ఆలోచించకుండా ఒక మంచి ఆరోగ్యకరమైన చిత్రం చేసాం, మళ్ళీ చేద్దాం. అంతేగాని అది ఎంత స్థాయికి అది విజయం సాధిస్తుంది ఏమి అని పెద్ద లెక్క చేయకుండా, వాటిని దృష్టిలో పెట్టకుండా ప్రజల మీద నమ్మకంతో ఒక మంచి చిత్రాన్ని ఆదరిస్తే, మరి మొదటి నుంచి కూడా మీరు మంచి చిత్రాలని ఆదరిస్తూనే ఉన్నారు. ఎటువంటి సాహసాలు మేము చేసినా కూడా, నాన్నగారి నుంచి మొదలు ఎటువంటి పాత్రలు మేము చేసినా కూడా విభిన్నమైన సినిమాలు కథలతో లేకపోతే పాత్రలతో ఏది చేసినా కూడా మీరు అభిమానిస్తూనే ఉన్నారు. దానికి తగిన ఫలితం అందిస్తూనే ఉన్నారు. మాకు ఇంకో మంచి చిత్రాలు చేయడానికి ముందు ప్రోత్సాహాన్ని ఇస్తూనే ఉన్నారు, స్ఫూర్తిని ఇస్తూనే ఉన్నారు, ఉత్సాహాన్ని ఇస్తూనే ఉన్నారు. సో అటువంటిది ఈనాడు ఇన్ని సినిమాలు చేయగలుగుతున్నా అంటే దానికి కారణం మీరే. అది నాన్నగారితో మొదలైన ఆ యొక్క వారసత్వ పరంపర ఇలా నేను ముందుకు తీసుకెడుతున్నందుకు అది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. నా భగవంతుడు నాకు ప్రసాదించిన పరంగా నేను భావిస్తున్నాను. ఇప్పుడు నా అభిమానులు ఉన్నారు, అభిమానులు కూడా మరి వాళ్ళు నాకు ఎంతో గర్వంగా ఉంది నా అభిమానం గురించి చెప్పుకోవడానికి. ఎందుకంటే వాళ్ళు ఎన్నో సాంఘిక సంక్షేమ కార్యక్రమాలని చేపడుతున్నారు. అంటే నేను గర్వపడే విధంగా మీరంతా వ్యవహరిస్తూ, అలాగే సినిమా పరంగానే కాకుండా సామాజిక దృక్పథంతో కూడా సమాజానికి ఎంతో సేవలు అందిస్తున్నారు. ఆనాడు మరి నాన్నగారు రాయలసీమ కరువు నివారణార్థం ఆయన ఆనాడు జోలు పట్టుకుని అడుక్కోవడం జరిగింది, వీధికి వెళ్ళి ఇతర ప్రాంతాల్లో. అలాగే ఇవాళ రాయలసీమ ప్రాంతం చూస్తే నీటి ఎద్దడి ఎంతగానో ఉంది. మన మంత్రివర్యులు ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మేమంతా కూడా ఇక్కడ జీడిపల్లి నుంచి గొల్లపల్లి దాకా మన సైట్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. త్వరగతిన కూడా ఈ యొక్క హంద్రినివా ఏదైతే నాన్నగారి మానస పుత్రిక దాన్ని త్వరగతిన పూర్తి చేస్తాము. ముఖ్యమంత్రి గారు కూడా ఎప్పటికప్పుడు దాని గురించి వివరాలన్నీ కూడా సేకరిస్తూనే ఉన్నారు. 2 సంవత్సరాల్లో త్వరగతిన ఆ యొక్క హంద్రినివా ప్రాజెక్ట్ని కూడా పూర్తి చేసి ఇక్కడి మన గొల్లపల్లి నుంచి కూడా అటు ఇంకా ముందు కుప్పానికి అయితేనేమి, అటు బందనపల్లి మీదుగా అటు పలమనేరు వరకు కూడా ఎక్కడెక్కడైతే ఈ యొక్క క్షామం ఉందో, ఎక్కడెక్కడైతే ఈ యొక్క నీటి అవసరం ఉందో ప్రాంతాలన్నిటి కూడా నీటి సౌకర్యాలను కలగజేస్తామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, అందుకు ముఖ్యమంత్రి గారికి మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే నా అభిమానులు వాళ్ళంతా కూడా కేవలం ఆనాడు మన నాన్నగారు పార్టీ పెట్టినప్పుడు ముందుకొచ్చింది ముఖ్యంగా అభిమానులు. అలాగే ఆయన ఈ యొక్క సమాజంలో ఉన్న ఇతరత్ర వృత్తులలో ఉన్న డాక్టర్లు కానివ్వండి, అలా ఒక లాయర్లు కానివ్వండి, గ్రాడ్యుయేట్లు కానివ్వండి, వాళ్ళందరికీ అవకాశం ఇచ్చి ఒక కొత్త అర్థాన్ని తీసుకొచ్చారు రాజకీయాల్లోకి. ముఖ్యంగా ఇప్పుడు ఈ నవ్యాంధ్రప్రదేశ్ మరి మన ముఖ్యమంత్రి గారు ఈ యొక్క నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణ సారథ్యాన్ని బాధ్యతని ఆయన భుజ స్కంధాల మీద పెట్టారు. మీరు దాన్ని మోస్తున్నారు, ఆయన వాళ్ళు చూస్తున్నారు. నేను సుమారుగా రోజుకి ఒక 20 గంటలు ఆయన పనిచేస్తానే ఉన్నా నిర్విరామంగా ఈ యొక్క రాష్ట్ర అభివృద్ధి కోసం. మీరంతా కూడా అదే నమ్మకంతో తిరిగి తెలుగుదేశానికి ఓట్లు వేసి ఆయనకి అధికారాన్ని అందజేశారు. ఇన్ని బాధ్యతలున్నా కూడా ఈరోజు మరి అభిమానులు విస్మరించకుండా అడిగిన వెంటనే ఇక్కడ కార్యక్రమాల్లో ఈ యొక్క చిత్ర కార్యక్రమాన్ని కూడా కలిపి కొంత సమయాన్ని ఈ యొక్క చిత్రం 400 రోజుల పండుగకు ఆయన ఇచ్చేసినందుకు ఈ సభాముఖంగా ఆయనకి, ఆయన మంత్రి వర్యులకు, అలాగే మిగతా అందరు
ఇక్కడ ఎమ్మెల్యేలకి అయితేనేమి, ఇన్ఛార్జీలకి అయితేనేమి, అందరూ కూడా సిబ్బందికి అయితేనేమి, అలాగే అదే పోలీస్ శాఖకి అయితేనేమి, పాత్రికేయులకి అయితేనేమి, అందరికీ నా హృదయపూర్వక కళాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. వస్తుంది లైన్ ఈ నెల 8న విడుదల కాబోతుంది. సరే, ఏదేమైనా అటు హిందూపూర్ ఒక ఎమ్మెల్యేగా ఇప్పుడు నేను బాధ్యతలు చేపట్టి ఎన్నికల కార్యక్రమాలు చేపడుతున్నా. ఇవాళ ఇక్కడ క్యాన్సర్ హాస్పిటల్కి, బసవతారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి నేను చైర్మన్గా ఉండి పనిచేస్తున్నా కూడా ముఖ్యంగా దానికి కారణభూతులు ఆ నాన్నగారు, అప్పుడు నాన్నగారు 14 సంవత్సరాల క్రితం అప్పుడు ఆ భూమి పూజ చేస్తే ఆసుపత్రికి మధ్యలో ప్రభుత్వాలు మారడం, అనివార్య కారణాల వల్ల కొంచెం ఆలస్యం అవ్వడం, హాస్పిటల్ పూర్తి కావడానికి తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎంపీ ల్యాడ్స్, అలాగే ఎంతోమంది దాతల్ని వారి దగ్గర నుంచి ఆర్థికంగా సహాయం తీసుకురావడం వల్లే ఈనాడు ఆసుపత్రి ఇవాళ ఈ స్థాయికి వచ్చింది. ఇక నేను దానికి ఉడతా భక్తి నాన్నగారు స్థాపించిన దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి ఆయన ఒక వర్కహాలిక్కే, నేను ఒక వర్కహాలిక్కే. మాకు చేతి నిండా పనులు ఉండాలి. నిస్వార్థంగా ఏ పని చేపెట్టినా నేను కొంత నాన్నగారి దగ్గర నుంచి నేర్చుకున్నాను. ఆయన రక్తంలో ఒక వారసుడిగా ఆయన రక్తం నాలోనే ప్రవహిస్తుంది. అలాగే నేను ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో చంద్రబాబు నాయుడు గారిని చూస్తూనే ఉన్నాను. మా బావగారు అయిన దగ్గర నుంచి కూడా ఆయన ఎంత కష్టపడి పార్టీని ఎటువంటి గడ్డు కాలంలో కూడా పార్టీని కాపాడుతూ కేవలం ఆవేశమే కాదు, ఆలోచనతో కూడా వ్యవహరించాలనే రీతితో ఆయన పార్టీని ఎన్నోసార్లు గడ్డుకాలం నుంచి బయటపడేయడం జరిగింది. అలాగే ఈనాడు కేవలం ఒక ముఖ్యమంత్రిగానే కాకుండా రాష్ట్ర బాధ్యతలు, అటు పార్టీ బాధ్యతలు కూడా రెండు కూడా ఎంతో సక్రమంగా నిర్వహించగల నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఇక మిగతా మా లెజెండ్ సినిమా విషయానికి వస్తే మన నిర్మాతలు మన వారాయి క్రియేషన్స్, అలాగే 14 రీల్స్, మన సాయి కొరపాటి గారు, అటు అనిల్ శంకర్ గారు, గోపి గారు, రాము గారు అయితేనేమి, అలాగే లైన్ ప్రొడ్యూసర్ మన కోటి గారు అయితేనేమి, ఎంతో అద్భుతంగా ఎటువంటి ఖర్చు కూడా వెనకాడకుండా ఓ మంచి చిత్రం, ఖర్చు అవసరమైతే, ఖర్చు లేనప్పుడు ఎందుకు, అటువంటితో మన నమ్మకంతో మా మీద సినిమా తీయడం, వాళ్ళు కేవలం నిర్మాతలుగా కాకుండా అభిమానులుగా ఆ చిత్రం నిర్మించడం జరిగింది. తర్వాత ఇక మా దర్శకులు బోయపాటి శ్రీను గారు, ఆయన మంచి పల్నాడు పచ్చిమిరపకాయ. ఆయన నాలో ఎంతో ఆవేశం ఉందో ఆయనలో కూడా అంతే ఉంది. సో ఆయనకి నాకు ఒకటేంటంటే ఆవేశమే కలిపిందని చెప్తాను. ఆవేశమే కలిపింది. ఎందుకంటే ఎక్కువ సినిమాల సబ్జెక్టులు కూడా నాకు తెలిసి నా ప్రవర్తనని బట్టి, నా ఆవేశాన్ని బట్టే, అందుకే ఆయనకి నాతో సబ్జెక్టులు అంటే మంచి అన్నాను. ఇప్పుడు సింహ ఇంతటితో ఒక లడ్జన్ చేస్తూ ఉంటే చాలామంది అయితే అబ్బో చాలా కష్టం, ఆడదేమో సినిమా, సింహానికి అంత పెద్ద హిట్ దాన్ని సరిరాదేమో, దాని దగ్గర కూడా దానికి ఎటువంటి పోలిక ఉండదేమో అనుకున్నారు. ఇవాళ ఆ నరసింహస్వామి అనుగ్రహం వల్ల సింహాను కూడా ఆ రికార్డులన్నింటినీ బద్దలు కొట్టి, అంటే మాకు మేమే ప్రత్యర్థులం, మా రికార్డులే మాకు మళ్ళీ తిరగ రాయాలంటే నేను సినిమాలో కూడా చెప్పాను. సినిమాలో ఏమని, ఫ్యామిలీల గురించి మాట్లాడద్దు, చరిత్ర అంటే మాది, చరిత్ర రాయాలన్న మేమే, దాన్ని తిరగ రాయాలన్న మేమే. అలాగే ఒక సింహ చిత్రాన్ని మళ్ళీ మా లెజెండ్ క్రాస్ చేసి ఇవాళ మన భారతదేశంలోనే మొట్టమొదటిగా ఒక కొత్త రికార్డుని, భారతదేశంలో తెలుగు చలనచిత్ర రంగంలోనే కాదు, అప్పుడు బాలనాగమ్మ, తర్వాత 100 రోజులైతే పాతాళ భైరవి 200 రోజులైతే, ఆ తర్వాత అడవి రాముడు 300 రోజులైతే, మధ్యలో ఆయన్ని కొన్ని, కానీ ఇది డైరెక్ట్గా ఇక్కడ ఒకే థియేటర్లో 4 ఆటలతో పూర్తి చేసుకోవడం అనేది ముందుగా ప్రేక్షక దేవుళ్ళందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు, నా కళాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇక చిత్రం విషయానికి వస్తే ముఖ్యంగా ముందుగా చెప్పుకోవాల్సింది, నాయకుడు ఎంత బలంగా ఉంటాడో ప్రతి నాయకుడు అంత బలంగా ఉండాలి. జగపతి బాబు గారికి ఆయన వెంటనే సినిమా కథ విని
ఇది ఆయన ఒక కథానాయకుడిగా చేశాడు. ఈ సినిమాలో కథానాయకుడే కాదు, ప్రతి నాయకుడు కూడా కథానాయకుడే అని ఎన్నో అవకాశాలు వచ్చి తలుపులు తట్టుతాయి. కానీ ఆ అవకాశాన్ని ఒక దూరాలోచనతో మంచి ఒక మన క్యారియర్ కూడా దృష్టిలో పెట్టుకుని ఒక సరైన నిర్ణయం తీసుకుని ఆ చిత్రంలో ఆయన అంటున్నారు ప్రతినాయకుడు అని, కానీ నేను ఎప్పుడు అనుకోను అది ప్రతినాయకుడు. నేను ఎప్పుడు నా ప్రతినాయకుడు పాత్రలకి ఎక్కువ విలువ ఇస్తాను. నేను నా సినిమాలు కేవలం నా ప్రతినాయకులే కాదు, సమిష్టి కృషి సినిమా అన్నది. అటువంటి మా హీరోయిన్ సోనాల్ చౌహాన్ ఉంది, ఎంతో చక్కగా చలాకీగా ఎంతో అందంగా పాటలు ఎంతో షోరుగా అంతకు అందరికీ మొత్తెక్కిస్తూ రేకెత్తిస్తూ ఎంతో చాలా బాగా నటించింది పాత్రలో. అలాగే మిగతా వాళ్ళందరూ కూడా రాధిక ఆప్టే అయితేనేమి అందరూ కూడా ఎంతో బాగా నటించారు. ఇప్పుడు ఈ సినిమా ఉంది, రేపు రాబోతుంది లాయన్ సినిమా. అందులో మరి ప్రదీప్ రావత్ గారిని ఒక సీన్లో నేను గెస్ట్ అపియరెన్స్గా అడగడం జరిగింది. అంటే బాలకృష్ణ ఒక పాత్రని ఒకళ్ళు అనుకుంటే అందరూ అనుకుని అందరిని ఒప్పించగలిగితే తప్పకుండా అది ఒక మంచి పాత్ర అవుతుంది అని మా నటీనటులందరికీ నా మీద ఉన్న నమ్మకం. అటువంటిది ఒక సీన్లో చేశాడు ఆయన. ఒక మంచి బలం ఉన్న పుష్టి ఒక విలన్గా ఆ ప్రకాష్ రాజ్ గారు చేశారు వేరే పాత్ర. అదేమో ఆయన ఒక మంచి తెలివితేటలు ఉన్న రాజకీయ నాయకుడిగా ఒక ముఖ్యమంత్రిగా చేశాడు ఆ సినిమాలో పాత్ర. చూస్తారు కదా 8వ తేదీన ఎలా ఉంటుందో సినిమా. సో అలా ఇలాగే భగవంతుడు ఒక అవకాశం ఇచ్చాడు నటుడిగా. ఇప్పుడు హిందూపూర్ శాసనసభ్యుడిగా నా యొక్క తెలుగుదేశం పార్టీకి అన్ని విషయంలో నా సేవలు అందిస్తూ, అలాగే ఈ సామాజిక సేవ ఏదైతే నాన్నగారు కేవలం రాజకీయాల్లోనే కాదు అలాగే నా అభిమానులు ఎంతోమంది చేస్తున్నారు. నాకు చాలా గర్వంగా ఉంది. ఎంతోమంది ఇప్పుడు బాలకృష్ణ హెల్పింగ్ హ్యాండ్స్ ఉంది, ఎన్బికే హెల్పింగ్ హ్యాండ్స్, అనంతపురం జగన్ వాళ్ళంతా కూడా, అలాగే సతీష్ వీళ్ళంతా కూడా, తిలక్ వీళ్ళందరూ కూడా ఎన్నో కార్యక్రమాలు, శ్రీధరు వరంగల్ శ్రీధర్ అందరూ కూడా. సో ప్రాంతాలకు అతీతంగా నాన్నగారు ఎప్పుడు అంటుండేవారు, ప్రాంతాలు వేరైనా మన ధ్యాసలు ఒకటేనన్నా, భాషలు వేరుగా ఉన్నా మన భాష తెలుగు భాష అన్నా అని. సో అలా ఎవరున్నా ఏ తెలుగువాడు ఎక్కడ కష్టకాలంలో ఉన్నా మా చలనచిత్ర పరిశ్రమ అయితేనేమి, ఇక్కడ మా తెలుగుదేశం పార్టీ అయితేనేమి, ప్రభుత్వం అయితేనేమి ఉందని సభాముఖంగా తెలియజేసుకుంటూ, అలాగే మా ఫైట్ మాస్టర్లు రామ్ లక్ష్మణులు ఉన్నారు, ఎంతో బ్రహ్మాండంగా చేశారు ఫైట్లో. అలాగే ప్రతి వాళ్ళు సంగీత దర్శకుడు దేవిశ్రీ అయితేనేమి, లేకపోతే పాటలు వచ్చే రామ్ జోగే శాస్త్రి గారు అయితేనేమి, మా ఎడిటర్ కోటగిరి అయితేనేమి, అందరూ కూడా నటీనటులు అందరూ కూడా ఎంతో అద్భుతంగా వాళ్ళ పాత్రల్లో జీవించి వాటికి ప్రాణం పోసి ఇవాళ చిత్రం విజయవంతం అవడానికి కారణభూతులు అయ్యారు వాళ్ళందరూ కూడా ఈ సభాముఖంగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా మరొకసారి ఈ యొక్క చలనచిత్ర చరిత్రను ఎలాగైతే అన్నాడు నాన్నగారు రాజకీయాల్లోకి అడుగుపెట్టినప్పుడు భారతీయ రాజకీయ చరిత్రను మార్చారు మీరంతా, అలాగే ఇంకా ఈ తరం కాదు వచ్చే తరం కూడా గుర్తుండిపోయేలా మీరు అందిస్తున్న విజయాలే నాకు మరొక కొత్త స్ఫూర్తిని, ఒక ఉత్సాహాన్ని, ఒక ఉత్తేజాన్ని కలగజేస్తున్నాయని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, ఈ యొక్క చిత్రం ఇంకా ఎన్నెన్నో మంచి చిత్రాలకి మా బోయపాటి గారి కాంబినేషన్లో సినిమా కానివ్వండి, మన ఈ లెజెండ్ సినిమా కానీ ఇవ్వాలని కోరుకుంటూ, అలాగే చాలా ఈ లెజెండ్ టైటిల్ పెట్టుకోవడం అనేది ఎంతో సాహసంతో కూడిన పని. ఎవరో పోట్లాడుకున్నారు లెజెండ్ ఎవరని, అసలు లెజెండ్ అర్థమేంటో తెలీదు. అక్కడ ఉన్నాడు లెజెండ్ తారక రామారావు గారు, నందమూరి తారక రామారావు. అటు రాజకీయాల్లో అయినా చలనచిత్ర రంగంలో అయినా ఒక మనిషిగా ఆయన పరిపక్వత పరిపూర్ణమైన మనిషిగా ఆయనే లెజెండ్ మాకు. ఆ టైటిల్ని పెట్టుకుని ఎన్నో సాహసాలు చేశాను, సాహసాలన్నీ మీరు ఆదరిస్తూనే ఉన్నారు. అలాంటిది ఈ లెజెండ్ టైటిల్ పెట్టుకోవడం కూడా ఒక సాహసమే. అయితే చిత్రాన్ని మీరు ఆదరిస్తున్నారు, ఇంకా ఎన్నెన్నో ఇటువంటి విజయాలతో ఇంకెన్నో మంచి చిత్రాలు మీకు అందించడానికి మాకు ఎప్పటికప్పుడు ఇటువంటి విజయాలతో అవకాశాన్ని కల్పిస్తున్న నా తెలుగు ప్రజానికాన్ని అందరికీ, మీ అందరి పేర్లు కూడా భారత చలనచిత్ర చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయేలా ఈనాడు ఈ చిత్రం 400 రోజులు ఆడటం అనేది, అంటే భారతీయ చలనచిత్ర
చరిత్రలోనే ఎక్కడ లేదు, ఇదే మొదటిసారి అని మీ అందరు తెలియజే దీనిలో భాగస్తులు మీరంతా, మీ అందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. డైలాగ్ 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 అంటున్నారు బాలయ్య, చచ్చిపోతున్నారు మీ డైలాగ్ కోసం. ఇదే లైన్. ఓకే, ఒక్క డైలాగ్. లైన్లో ఒక డైలాగ్ ఉంది. ఒక అమ్మాయి ట్రైన్లో ఇస్కాన్ హరే కృష్ణ హరే రామకి సంబంధించి అమ్మాయిదో పొద్దునే మొహం కడుక్కుంటుంటే రౌడీలాడు వెంట పడుతుంటే వెళ్ళి ఇక్కడ పక్కన కూర్చుంటుంది, ఒకటి పక్కన భయంగా చేతులు పట్టుకునేలా. సో వాళ్ళు వచ్చే అంటే నేను కూర్చుని నా పక్కన ముందు చూపించాను, దాన్ని పంపించుంటే అంటే ఒరే నీకు ఏదైనా వరుస నీకేమైనా తెలిసిన అమ్మాయి అయితే సీతనో గీతనో పేరు పెట్టి పిలు, నీకు వరుస అయితే అమ్మనో అక్కనో చెల్లెనో పేరు పెట్టి పిలు, దాన్ని అని పిలుస్తావేంటారు బ్లడీ ఫూల్. స్త్రీని గౌరవించడం నేర్చుకో. స్త్రీ ఈ సినిమాలో ఎన్నో సందేశాలు ఇస్తూ ఉంటాం. ఇప్పుడే చూశారు నేను లెజెండ్ సినిమాలో కూడా, అలాగే మొదటి నుంచి కూడా నాన్నగారు సినిమాల్లో అయితే మన సొంత సినిమాలు ఎప్పుడు బయట సినిమాలని ఆయన ప్రొడ్యూసర్ మీద ఒత్తిడి తీసుకొచ్చేవారు కాదు. తెలుసు ఆయనకి ఒక బంగారు గుడ్లు పెట్టే బాత ఆయనని, కానీ ఆయన సొంత సినిమాలు మాత్రం ఎప్పుడు సందేశాత్మక చిత్రాలు తీస్తుండేవారు. ఎప్పుడు హీరో మీద టైటిల్స్ పెట్టలేదు ఆయన ఎక్కువ, కానీ గోడదత్తన కాపురం కానీ వరకట్టం కానీ. అలాగే భగవద్గీత చచ్చాక యుద్ధానికి ముందు వినిపిస్తుంది, భగవద్గీత యుద్ధానికి ముందు వినిపిస్తుంది. అది విని మారకపోతే చచ్చాక మళ్ళీ వినిపిస్తుంది. ముందు వింటావా చచ్చాక వింటావా? చివరిగా నన్ను పడుకోబెట్టాలనుకుంటే ఎప్పుడో పడుకున్న నీ తాతలు మళ్ళీ పుట్టుకొచ్చిన నన్ను ఏం పేకలేరురా. ఆ పుట్టుకతోనే ఆ భగవంతుడు నా బాడీలో ప్రతి పార్ట్లో ఒక శక్తి దాచాడు. పొరపాటున నా బాడీలో ఏ పార్ట్ టచ్ చేసినా నీ బాడీ బెండ్ అయిపోద్ది, లైఫ్ ఎండ్ అయిపోద్ది. సరే, చాలా సంతోషం మీ అందరికీ. మరొకసారి ఈ యొక్క మళ్ళీ వాళ్ళ అబ్బాయి మోహన్ రెడ్డి గారి అబ్బాయి ఇక్కడ ప్రాతినిధ్యం వహించడం, ఇలాగే ఈ యొక్క మన వారధిగా ఉన్న ఆ కుటుంబం, ఇలాగే మన యొక్క ఈ యొక్క సత్సంబంధం కొనసాగాలని ఆ భగవంతుని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. నువ్వు భయపడితే భయపడడానికి ఓటర్ని కాదు బే, షూటర్ని. చంపేస్తావా? కాల్చిపారేస్తావా? ఇది